కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు 2026 జనవరి మాసంలో రాబోతోంది. మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక. ఆత్మకారకుడైన సూర్యుడు, మనఃకారకుడైన చంద్రుడు, బుద్ధికి అధిపతి బుధుడు, సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు, ఈ 5 గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి. విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధనస్సు రాశి వారికి సరిగ్గా 2వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది మీ సంపాదనను, మాటతీరును ప్రభావితం చేస్తుంది. ధనయోగం పడుతోంది. మీ ఆర్థిక స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. వ్యాపారస్తులకు పెండింగ్ నిధులు అందుతాయి. ఉద్యోగులకు బోనస్ వచ్చే ఛాన్సుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అయితే కుటుంబంలో చిన్నపాటి వివాదాలు కూడా వచ్చే ఛాన్సుంది. ఆరోగ్యం విషయంలో కంటిచూపు మరియు పంటి సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి 14. ధనస్సు రాశివారు చేయవలసిన పరిహారాలు: దక్షిణామూర్తి పూజ చేయండి. పసుపు రంగు వస్తువులు దానం చేయండి. ధనస్సు రాశివారు ముఖ్యంగా గుర్తించుకోవలసిన సూచన: ఆర్థిక ప్రణాళికలు మీ లైఫ్ని నిలబెడతాయి. మాట జారకండి. మౌనమే మీకు వక్ష. చూశారు కదా, 2026 జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి. మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశీస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను. మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.